హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి, నౌన్లో ఉండే టైప్స్ ఏంటి, ఒక నౌన్ని మనం యూజ్ చేయడానికి రూల్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం నౌన్ గురించి మాట్లాడితే, నౌన్ మనకి చిన్నప్పటి నుంచే తెలుసు. నౌన్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక వస్తువు కానీ, ఒక మనిషి పేరు కానీ, ఒక ప్లేస్ పేరు కానీ, సో నేమ్ ఆఫ్ ప్లేస్, థింగ్, పర్సన్ ఎట్సెట్రా, ఒక థింగ్కి కానీ, ఒక పర్సన్కి కానీ, ఒక ప్లేస్కి కానీ మనం పెట్టే నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్స్ని మనం నౌన్ అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు నౌన్లో మనకు మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ఏంటి అంటే పర్టికులర్గా ఒక పర్సన్కి ఇచ్చే నేమ్, ఒక థింగ్కి కానీ, ఒక ప్లేస్కి కానీ ఒక పర్టికులర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్ నౌన్ అని అంటూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఇది ఒక సిటీకి పర్టికులర్ నేమ్. ప్రభా ఒక హ్యూమన్ నేమ్, ఒక లేడీ నేమ్. సో ఇలా పర్టికులర్గా ఏవైతే మనం నేమ్స్ ఇస్తూ ఉంటామో వాటిని మనం ప్రాపర్ నౌన్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ నౌన్. ఇప్పుడు హైదరాబాద్ లాగా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో అలా వాటన్నిటికీ కూడా మనం కామన్గా ఇచ్చే నేమ్ ఏంటిది, సిటీ. హైదరాబాద్ అనేది ఒక సిటీ. హైదరాబాద్ లాగా చాలా సిటీస్ ఉన్నాయి. సో ఇలా కామన్గా మనం ఏదైతే నేమ్ పెడుతూ ఉంటామో దాన్ని మనం కామన్ నౌన్ అని అంటూ ఉంటాం. అంటే సేమ్ క్లాస్కి కానీ, సేమ్ కైండ్కి కానీ, ఒకే రకంగా ఉండే వస్తువులకు ఒక నేమ్ పెడుతూ ఉంటాం. సో అలాంటి నేమ్స్ని మనం కామన్ నౌన్ అని అంటూ ఉంటాం. గర్ల్స్, బాయ్స్, మేల్, ఫీమేల్. సో మేల్ కింద పర్టికులర్ నౌన్స్ చాలా వస్తాయి, రాజేష్, సురేష్. సో అలా కామన్గా ఏదైతే నౌన్ ఇస్తూ ఉంటామో, ఏదైతే నేమ్ ఇస్తూ ఉంటామో దా నేమ్ని మనం కామన్ నౌన్ అని అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ గర్ల్, సిటీ, కంట్రీ. కంట్రీస్ చాలా ఉంటాయి. ఒక కంట్రీ అనగానే దానికంటూ కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కంట్రీలో ఇన్ని స్టేట్స్ ఉంటాయి, ఒక పిఎం ఉంటాడు, లేదంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. సో సేమ్ క్లాస్ లేదంటే సేమ్ కైండ్కి సంబంధించిన వాటిని మనం ఒక నేమ్ ఇస్తూ ఉంటాం, ఒక కేటగిరీకి తీస్తూ ఉంటాం. సో అలా ఒక కేటగిరీకి ఇచ్చే నేమ్ ఏమంటాము అంటే కామన్ నౌన్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్కి ఇచ్చే నేమ్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్కి మనం ఏదైతే నేమ్ ఇస్తూ ఉంటామో దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, క్రౌడ్. క్రౌడ్ అంటే ఏంటి, చాలా మంది పీపుల్ ఒక దగ్గర ఉన్నట్లయితే దాన్ని మనం క్రౌడ్ అని అంటూ ఉంటాం. సో అలా గ్రూప్ ఆఫ్ థింగ్స్కి మనం ఏదైతే నేమ్ పెడుతూ ఉంటామో ఆ నేమ్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. కలెక్టివ్ నౌన్ పైన మీకు ఎన్ని వీలైతే అన్ని నౌన్స్ గూగుల్లో నుంచి తీసి ఒక పేపర్ పైన రాసుకొని చదువుకోండి. బికాస్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని ఏమంటారు, లైక్ ఒక టైగర్స్ గుంపుని ఏమంటారు, లేదంటే యాంట్స్ ఎక్కువ ఉన్నట్లయితే గ్రూప్ ఆఫ్ యాంట్స్ని ఏమంటూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఏమంటూ ఉంటారు. సో గ్రూప్స్ యొక్క నేమ్స్ మీకు ఎన్ని వీలైతే, అంటే కలెక్టివ్ నౌన్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని నౌన్స్ గూగుల్లో నుంచి తీసి చదువుకోండి. సో కలెక్టివ్ నౌన్ అంటే నేమ్ గివెన్ టు అ కలెక్షన్ ఆఫ్ థింగ్స్, పర్సన్స్ ఎట్సెట్రా. దీనికి ఎగ్జాంపుల్ క్రౌడ్, ఆర్మీ. ఆర్మీ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ హ్యాండ్స్ని మనం ఆర్మీ అని అంటూ ఉంటాం. బంచ్ ఆఫ్ పేపర్స్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అలా. సో ఇది కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ నౌన్. నేమ్లోనే తెలుస్తుంది. ఏదైనా సరే మెటీరియల్స్కి మనం ఇచ్చే నేమ్ని మనం మెటీరియల్ నౌన్ అని అంటూ ఉంటాం. మెటీరియల్ నౌన్ అనగానే ఇంకోటి ఏమొస్తుంది అంటే ఎలాంటి మెటీరియల్స్ నుంచి అయితే, ఎలాంటి థింగ్స్ నుంచి అయితే మనం మళ్ళీ దాని నుంచి ఇంకా కొన్ని థింగ్స్ తయారు చేయగలుగుతామో అలాంటి థింగ్స్ని మనం మెటీరియల్ నౌన్ అని అంటూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకుంటే గోల్డ్ అనేది ఒక మెటీరియల్. గోల్డ్ నుంచి ఎన్నో ఆర్నమెంట్స్ మీరు తయారు చేయొచ్చు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, చైన్స్. ఇలా గోల్డ్ నుంచి మనం మళ్ళీ సపరేట్గా థింగ్స్ని తయారు చేస్తున్నాం. సో అలా ఒక మెటీరియల్ నుంచి మళ్ళీ సపరేట్గా థింగ్స్ కనుక తయారు చేసినట్లయితే అలాంటి థింగ్స్ని మనం మెటీరియల్ నౌన్ అని అంటూ ఉంటాం. సిల్వర్, వుడ్, ఐరన్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
ఇలాంటి వాటిని మనం మెటీరియల్ నౌన్ అని అంటూ ఉంటాం. మెటీరియల్ నౌన్కి ప్రాపర్ నౌన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు పెన్ అన్నాను అనుకోండి, పెన్ అనేది ఒక మెటీరియల్ అనుకొని మెటీరియల్ నౌన్ అని అనొద్దు. పెన్ నుంచి మనం మళ్ళీ థింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. పెన్ అనేది ఏంటి, ఒక పర్టికులర్గా ఇచ్చే నేమ్. సో దాన్ని మనం ప్రాపర్ నౌన్ అని అంటూ ఉంటాం. బ్లాక్ పెన్, బ్లూ పెన్, ఇది ఒక ప్రాపర్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అనేది ప్రాపర్ నౌన్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. మెటీరియల్ నౌన్ అంటే ఏదైతే మెటీరియల్స్ నుంచి మళ్ళీ మనం థింగ్స్ని తయారు చేయగలుగుతామో అలాంటి వాటిని మనం మెటీరియల్ నౌన్ అని అంటూ ఉంటాం. ఇది 4th టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏదైతే మనకి కళ్ళకి కనిపించదో, ఏదైతే మనం టచ్ చేయలేమో, ఏదైతే మనం ఫీల్ అవ్వగలుగుతామో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, యాంగర్, సాడ్, ఇవన్నీ కూడా మనం చూడలేము, టచ్ చేయలేము, కానీ ఫీల్ అవ్వగలుగుతాం. సో అలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం, ఈ ఫీలింగ్స్, నేమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటూ ఉంటాం. ఇవి నౌన్లో మెయిన్గా ఉండే టైప్స్. నౌన్లోనే ఇంకా 2 టైప్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే దేన్నైతే మనం కౌంట్ చేయగలుగుతామో అవి కౌంటబుల్ నౌన్స్ కిందకు వస్తాయి. వేటినైతే మనం కౌంట్ చేయలేమో అవి అన్కౌంటబుల్ నౌన్స్ కిందకు వస్తాయి. కౌంటబుల్ నౌన్ అంటే ఇప్పుడు సెకండ్స్ అనుకోండి, నువ్వు ఎన్ని సెకండ్స్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చావో క్యాల్కులేట్ చేయగలుగుతాం. సో ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతామో, ఇప్పుడు నా దగ్గర మనీ ఉన్నాయి, ఎంత మనీ ఉన్నాయి, ఎన్ని రూపీస్ ఉన్నాయో నేను కౌంట్ చేయగలుగుతాను. సో కౌంట్ చేయగలిగే వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటూ ఉంటాం. అన్కౌంటబుల్ నౌన్స్ అనుకోండి, ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక సాల్ట్లో ఎన్ని క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్ ఉన్నాయంటే ఏం చెప్తాము, అది అన్కౌంటబుల్. రైస్ తీసుకోండి, వీట్ తీసుకోండి, షుగర్ తీసుకోండి, వాటర్లో ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అంటే చెప్పలేం. సో ఏవైతే మనం కౌంట్ చెయ్యలేమో అవి అన్కౌంటబుల్ నౌన్స్ కిందకి వస్తూ ఉంటాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ నౌన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రూల్స్ గురించి మాట్లాడితే, ఒక నౌన్ని మనం యూజ్ చేస్తున్నాము అంటే అక్కడ ఎలాంటి రూల్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి, ఇవి మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ నౌన్స్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ప్లూరల్ ఫామ్. కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంట్స్. చాలామంది మన రియల్ లైఫ్లో, లైక్ డైలీ లైఫ్లో చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే ప్యాంట్స్ని ప్యాంట్ అని అంటూ ఉంటారు. సో వేర్ ఈజ్ మై ప్యాంట్ అని అంటూ ఉంటారు. కాదు, వేర్ ఆర్ మై ప్యాంట్స్. ప్యాంట్స్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లోనే యూజ్ చేయాలి. ఇవి రూల్స్ అనేవి మీకు చిన్నగానే కనిపిస్తుంటాయి, సింపుల్గానే అనిపిస్తుంటాయి, కానీ ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీకు ఎర్రర్ స్పాటింగ్ దగ్గర, కరెక్షన్స్ దగ్గర, లైక్ సెంటెన్స్ కరెక్షన్స్ దగ్గర చాలా యూజ్ అయ్యేవి ఈ చిన్న చిన్న రూల్స్ మాత్రమే. ఈ రూల్స్ని ప్రతిదీ కూడా నోట్ చేసుకొని డైలీ రివిజన్ అనేది చేస్తూ ఉండాలి. ప్యాంట్స్, టాంగ్స్, షార్ట్స్, స్పెక్టాకిల్స్, ప్రొసీడ్స్. సో కొన్ని ఏంటి అంటే ఎప్పటికీ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్, వేర్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలి. ఈజ్ అనేది యూజ్ చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే ప్లూరల్ ఇన్ ఫామ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే చూడ్డానికి అది ప్లూరల్ ఫామ్లోనే ఉంటుంది, కానీ మీనింగ్ పరంగా చూసినట్లయితే అది సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ న్యూస్. న్యూస్ అనేది చూడడానికి ఇక్కడ ఎస్ ఉండేసరికి ప్లూరల్ ఫామ్ అనుకుంటాం. పాలిటిక్స్ అనగానే ఎస్ ఉండేసరికి ఒక ప్లూరల్ ఫామ్ అనుకుంటాం, కానీ దాని మీనింగ్ చూసినట్లే అయితే ఏంటిది, అది సింగులర్ ఫామే. మ్యాథమెటిక్స్ ఎస్ ఉంది, ఫిజిక్స్ ఎస్ ఉంది, ఎకనామిక్స్ ఎస్ ఉంది. ఇవన్నీ కూడా చూడడానికి ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి, కానీ మీనింగ్ చూస్తే ఏంటి, మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్, ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్, ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. సో చూడ్డానికి కొన్ని ప్లూరల్ ఫామ్లో ఉంటాయి, కానీ అవి మీనింగ్ పరంగా చూసినట్లయితే సింగులర్ ఫామ్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఈజ్ అనేది యూజ్ చేయాలి, ఆర్ అనేది యూజ్ చేయకూడదు. మ్యాథమెటిక్స్ ఈజ్ హార్డ్ సబ్జెక్ట్, లేదంటే మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. టుడేస్ న్యూస్ ఈజ్
నాట్ గుడ్. సో ఈజ్ అనేది రావాలి. ఇలా ప్లూరల్ ఫామ్లో ఉంది అని చెప్పి చూడ్డానికి ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి అక్కడ మనం ఆర్, వేర్ ఇలాంటివి యూజ్ చేయొద్దు. కొన్ని నౌన్స్ అనేవి చూడ్డానికి ప్లూరల్ ఫామ్లో ఉన్నా కూడా మీనింగ్ పరంగా వెళ్ళాలి. మీనింగ్ పరంగా చూసినట్లయితే అది సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే సింగులర్ ఇన్ ఫామ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్. సో కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి సింగులర్ ఫామ్లోనే ఉంటాయి, కానీ మీనింగ్ చూసినట్లయితే ఏంటిది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చిల్డ్రన్. సింగిల్ ఒక చిన్న బాబో పాప ఉంటే చైల్డ్ అని అంటాం. ప్లూరల్ చాలామంది పిల్లలు ఉంటే చిల్డ్రన్ అని అంటాం. చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. డైలీ లైఫ్లో చిల్డ్రన్స్ అని అంటూ ఉంటారు. చిల్డ్రన్స్ కాదు, అది చిల్డ్రన్. చిల్డ్రనే ప్లూరల్ ఫామ్. సో ఇక్కడ ఎస్ కనిపించదు. పోలీస్, పీపుల్, క్యాటిల్. క్యాటిల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అని అర్థం. లైక్ గ్రూప్ ఆఫ్ షీప్ కానీ గ్రూప్ ఆఫ్. సో క్యాటిల్ అంటే అక్కడ చూడడానికి సింగులర్ ఫామ్గానే ఉంది, కానీ మీనింగ్ చూస్తే అక్కడ చాలా ఉన్నాయి అలా అనమాట. పీపుల్, పర్సన్ అనేది సింగులర్ ఫామ్, పీపుల్ అనేది ప్లూరల్ ఫామ్. సో ఇక్కడ చూడ్డానికి ఇది సింగులర్ ఫామ్లోనే ఉన్న మీనింగ్ మాత్రం ప్లూరల్ ఫామ్. సో ఇక్కడ యూజ్ చేసేటప్పుడు చిల్డ్రన్ ఆర్ గుడ్ పీపుల్. సో ఆర్ అనేది వస్తుంది. నెక్స్ట్ హైఫనేటెడ్ నౌన్ డస్ నాట్ హ్యావ్ ప్లూరల్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సెంటెన్స్ ఇచ్చారనుకోండి, ఆ సెంటెన్స్లో ఇలా ఏదైనా హైఫనేటెడ్ నౌన్స్ ఉన్నాయనుకోండి, హైఫన్ ఉందనుకోండి, 5 స్టార్ మధ్యలో హైఫన్ ఉంది, ఇలాంటి నౌన్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. 5 స్టార్స్ హోటల్ కాదు, 5 స్టార్ హోటల్. 100 రూపీస్ నోట్స్ కాదు, 100 రూపీ నోట్స్. ఎప్పుడైతే మీకు ఇలా హైఫన్ కనిపించి అది నౌన్ అయినట్లయితే హైఫనేటెడ్ నౌన్స్కి ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. హైఫనేటెడ్ నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ దగ్గరలోనే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇది 4th రూల్. సో మన నెక్స్ట్ రూల్ వచ్చేసి డైలీ లైఫ్లో మనం నౌన్స్ వాడేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అదేంటిది అంటే మనం ఏదైతే నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్లో నుంచి ఇంగ్లీష్లోకి డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. అలా డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఇంగ్లీష్లో అసలు లేని వర్డ్స్ కూడా మనం వాడుతూ ఉంటాం. సో అది చాలా పెద్ద మిస్టేక్. దానివల్ల ఎర్రర్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కజిన్ బ్రదర్, ఒక పర్సన్ని చూపిస్తూ ఇతను నా కజిన్ బ్రదర్ లేదంటే ఇతను నా కజిన్ సిస్టర్ అని అంటూ ఉంటాం. కాదు, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ కాదు, ఓన్లీ కజిన్ అని మాత్రమే వాడాలి. నెక్స్ట్ గుడ్ నేమ్. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటాం. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ కాదు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అనాలి. బిగ్ బ్లండర్. చాలామంది డైలీ లైఫ్లో మనందరం కూడా చిన్నప్పుడు కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే బ్లండర్ మిస్టేక్ అని అంటూ ఉంటాం. బ్లండర్ మిస్టేక్ ఎప్పుడు కూడా ఒకేసారి వాడకూడదు, పక్క పక్కనే వాడకూడదు. మిస్టేక్ అంటే తప్పు, బ్లండర్ అంటే బిగ్ మిస్టేక్ అంటే పెద్ద తప్పు అని అర్థం. బ్లండర్ మిస్టేక్, ఇది ఒక బ్లండర్ మిస్టేక్ అని అంటూ ఉంటాం. బ్లండర్ మిస్టేక్ ఎప్పుడు కూడా కలిపి వాడకూడదు. ఐదర్ బ్లండర్ వాడాలి లేదంటే మిస్టేక్ వాడాలి, రెండు ఒకే దగ్గర వాడొద్దు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బ్లండర్, ఇది ఒక బిగ్ బ్లండర్ అంటాం. బిగ్ బ్లండర్ కాదు, ఓన్లీ బ్లండర్. నెక్స్ట్ బ్యాడ్ డ్రీమ్. నాకు నైట్ ఒక పిచ్చి కళ వచ్చింది అని అంటూ ఉంటాం. దాన్ని డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేసి నాకు నైట్ ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని అంటూ ఉంటాం. బ్యాడ్ డ్రీమ్ కాదు, నైట్ మేర్. సో ఇలా మనం డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఇంగ్లీష్లో లేని వర్డ్స్ కూడా మనమే క్రియేట్ చేసి వాడుతూ ఉంటాం. సో అలాంటి మిస్టేక్స్ ఎగ్జామ్స్లో రిపీట్ చేయకండి. నెక్స్ట్ రూల్ వచ్చేసి కామన్ జెండర్ నౌన్. సో కామన్ జెండర్ నౌన్ ఏంటిది అంటే టీచర్, వర్కర్, రైటర్, చైల్డ్, లీడర్. సో ఇవన్నీ కూడా ఏంటిది కామన్ నౌన్స్. కామన్ నౌనే కదా. ఇప్పుడు టీచర్ అంటే కామన్ నౌన్, వర్కర్ అంటే అది కూడా ఒక కామన్ నౌన్ కిందకే వస్తుంది. అందులో కామన్ జెండర్ నౌన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు టీచర్ అంటే టీచర్ మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. ఒక వర్కర్, అక్కడ ఒక వర్కర్ ఉన్నాడంటే ఆ వర్కర్ ఫీమేలా మేలా, ఇద్దరిలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. చైల్డ్, లీడర్, రైటర్, ఆథర్. సో ఇలా ఎప్పుడైతే జెండర్, కామన్ జెండర్ నౌన్స్ వాడుతూ ఉంటామో ఆ సెంటెన్స్లో మనం హీ, హిస్, హిమ్ వాడాలి.
అక్కడ ఫీమేల్ ఉన్నా సరే మేల్ ఉన్నా సరే మనం హీ హిజ్ హిమ్ వాడాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ లీడర్ షుడ్ పర్ఫామ్ హిజ్ డ్యూటీ. ఈ లీడర్ మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. ఇది ఒక కామన్ జెండర్ నౌన్ కావడం వల్ల ఎవ్రీ లీడర్ షుడ్ పర్ఫామ్ హిజ్ డ్యూటీ, ప్రతి లీడర్ కూడా తన పనిని తన కర్తవ్యాన్ని చేయాలి. సో ఎవ్రీ లీడర్ షుడ్ పర్ఫామ్ హిజ్ డ్యూటీ. కామన్ నౌన్స్ వాడేటప్పుడు అక్కడ ఫీమేల్ ఉన్నా సరే ఇక్కడ మనం హిజ్, హీ, హిమ్ అనే వర్డ్స్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ టీచర్ షుడ్ ప్రాక్టీస్ వాట్ హీ ప్రీచర్స్. ఏదైతే టీచ్ చేయాలనుకుంటున్నారో అది ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ టీచర్ ఫీమేల్ అయి ఉండొచ్చు, మేల్ అయి ఉండొచ్చు. ఇది ఒక కామన్ జెండర్ నౌన్ కావడం వల్ల ఇక్కడ మనం హీ అనేది వాడుతూ ఉంటాం. సో ఇది మన 6th రూల్. నెక్స్ట్, ఈ నౌన్స్లోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలి అంటే సింగులర్ ఫామ్ అండ్ ప్లూరల్ ఫామ్. సింగులర్ ఫామ్ అంటే ఏంటి? ఏదైనా ఒక్క వస్తువు లేదంటే ఒక్క మనిషి లేదంటే ఒక్క ప్లేస్ గురించి మాట్లాడితే దాన్ని మనం సింగులర్ ఫామ్ అని అంటూ ఉంటాం. ప్లూరల్ ఫామ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే గ్రూప్ ఆఫ్ సిటీస్, చాలా థింగ్స్, మోర్ దాన్ వన్ థింగ్ గురించి మాట్లాడేటప్పుడు అది ప్లూరల్ ఫామ్ కిందకి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక నౌన్ని ఒక సింగులర్ నౌన్ నుంచి ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు లేదంటే ఒక ప్లూరల్ ఫామ్ నుంచి సింగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త పడాల్సిన విషయాలు ఇక్కడ రాశాను. అవేంటిది అంటే ఫస్ట్ వన్, ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్డ్ కనుక ఎస్తో కానీ డబల్ ఎస్తో కానీ సిహెచ్తో కానీ ఎస్హెచ్తో కానీ జెడ్తో కానీ ఎండ్ అయితే అది ఆ వర్డ్ అనేది ప్లూరల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు వర్డ్ లాస్ట్లో మనం ఈఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ బస్. సో ఇది ఈ బస్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయింది? ఎస్తో ఎండ్ అయింది. సో ఎస్తో ఎండ్ అయితే మనం ప్లూరల్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏం వాడాలి? ఈఎస్. సో BUSES, బస్సెస్. నెక్స్ట్, వాచ్. వాచ్ అనే వర్డ్ సిహెచ్తో ఎండ్ అయింది. సో ప్లూరల్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈఎస్ యాడ్ అవుతుంది. సో WATCHES అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్డ్ అనేది ఓతో ఎండ్ అయినట్లయితే దానికి కూడా మనం ఈఎస్ అనేది వాడుతూ ఉంటాం. హీరో, హీరోస్. మ్యాంగో, మ్యాంగోస్. పొటాటో, పొటాటోస్. కార్గో, కార్గోస్. ఇలా. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో. ఫోటోకి మనం ఫోటో అనే వర్డ్ని మనం ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తే ఫోటోకి మనం ఏం పెడతాం? ఫోటోస్. ఈఎస్ కాదు, జస్ట్ ఎస్ యాడ్ అవుతుంది. సో ఇలా ఓ దగ్గర కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫోటోలానే పియానోకి కూడా జస్ట్ ఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో అలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఒక వర్డ్లో డబల్ వోవెల్స్ కనుక ఉన్నట్లయితే, వోవెల్స్ అంటే ఏంటివి? AEIOU. ఇవి కనుక ఉన్నట్లయితే అంటే డబల్ వోవెల్స్ కనుక ఎండింగ్లో ఉన్నట్లయితే అది ప్లూరల్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం ఎస్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ BEE. ఎండింగ్లో ఏంటి? డబల్ వోవెల్, 2 వోవెల్స్ ఉన్నాయి. సో ఇది ప్లూరల్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ట్రీ. ఇక్కడ కూడా 2 వోవెల్స్ ఉన్నాయి. ఎస్ యాడ్ చేసి ప్లూరల్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇంకొకటి డబల్ వోవెల్స్ అంటే 2 సేమే ఉండాలి అని ఏం లేదు. వోవెల్స్ ఏవైనా సరే కలిపి ఉండొచ్చు. రేడియో, IO. డబల్ వోవెల్ ఉన్నట్లయితే అక్కడ మనం ఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది 3rd రూల్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్డ్ కనుక వైతో ఎండ్ అయినట్లయితే, ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అయినట్లయితే అది ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు IES అనేది యాడ్ చేస్తూ ఉంటాము. క్రై, వైతో ఎండ్ అయింది. అది ప్లూరల్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? IES. వై తీసేసి IES యాడ్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ, ఫ్యామిలీస్. ఇలా. నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ అదే వర్డ్లో వైకి ముందు ఒక వోవెల్ కనుక ఉన్నట్లయితే, ఒక వర్డ్ ఉంది, ఆ నౌన్ అనేది ఎండింగ్లో వై ఉంది, కానీ ఆ వై కన్నా ముందు ఒక వోవెల్ ఉన్నట్లయితే దానికి మనం ఎస్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ కీ. ఈ వర్డ్ లాస్ట్లో వైతో ఎండ్ అయ్యింది, అలా అని చెప్పి ఎస్ యాడ్ చేయొద్దు. సో వై కన్నా ముందు ఒక
వొవెల్ ఉంది. సో ఇది ప్లూరల్లోకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఎస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మంకీ ఇక్కడ కూడా సేమ్, వైకి ముందు ఒక వొవెల్ ఉంది. సో ప్లూరల్లోకి వెళ్ళేటప్పుడు ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఇది 5th రూల్. నెక్స్ట్ 6th రూల్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్డ్ అనేది ఎఫ్ లేదంటే ఎఫ్ఈతో కనుక ఎండ్ అయినట్లయితే అది విఈఎస్ తోటి ఎండ్ అవుతూ ప్లూరల్లోకి ఫామ్ అయ్యేటప్పుడు కన్వర్ట్ అయ్యేటప్పుడు విఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వైఫ్ ఎఫ్ఈ తోటి ఎండ్ అయింది, అది ప్లూరల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఎఫ్ కాస్త వి అయ్యి విఈఎస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే లైఫ్ థీఫ్. కానీ ఇక్కడ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కార్ఫ్ తీసుకోండి, ఇది ఎఫ్తో ఎండ్ అయింది కానీ ఇది ప్లూరల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, స్కార్ఫ్స్ అవుతుంది. జస్ట్ ఎస్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటాం. గ్రీఫ్. సో ఇలా ఇక్కడ కూడా ఏంటిది జస్ట్ ఎఫ్ పక్కన ఎస్ వస్తుంది. సో ఇలా దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాటి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఇందులోనే ఇంకొకటి ఏమొస్తుంది అంటే కాంపౌండ్ నౌన్స్. ఇఫ్ ఇన్ కే కాంపౌండ్ నౌన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. సో ఇలాంటి బెడ్ రూమ్. సో ఇలాంటి ని మనం ప్లూరల్లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. బ్రదర్ ఇన్ లా కాస్త బ్రదర్స్ ఇన్ లా అవుతుంది, మదర్ ఇన్ లా కాస్త మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా. ఇలా బెడ్రూమ్ కాస్త బెడ్రూమ్స్ అవుతుంది. సో కాంపౌండ్ నౌన్స్కి జస్ట్ ఎస్ అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇవి నౌన్లో మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు. సో ఈ నౌన్ పై నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎగ్జామ్లో అన్న దాని గురించి మాట్లాడితే సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఏదైనా ఒక వర్డ్ని అండర్లైన్ చేసేసి అండర్లైన్ చేసిన వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని చెప్పి కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో అది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడంటే జస్ట్ నౌన్ అని గుర్తుపడితే మనకి సరిపోదు, అది ఏ టైప్ ఆఫ్ నౌనో కూడా కనిపెట్టాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక వర్డ్ ఇచ్చేసాడు, ఆ వర్డ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని చెప్పి కింద కలెక్టివ్ నౌనా, కంపౌండ్ నౌనా, మెటీరియల్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా అని అడుగుతూ ఉంటారు. సో ఒక వర్డ్ అనేది నౌన్ అని గుర్తుపడితే సరిపోదు, అదే టైప్ ఆఫ్ నౌన్ కిందకు వస్తుందో కూడా మనం కనిపెట్టాల్సి ఉంటుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన అయితే ఓన్లీ సెంటెన్స్లో ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో నౌన్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఈ రూల్స్ మనకి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతాయంటే ఎర్రర్స్ దగ్గర, అంటే స్పాటింగ్ ఎర్రర్స్ దగ్గర, సెంటెన్స్ కరెక్షన్ దగ్గర ఇలాంటి రూల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకొని ఎవ్రీడే రివైజ్ చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.